స్వదేశీ ఉద్యమ సమయంలో ఓ పక్క స్వరాజ్యం మా జన్మ హక్కు అనే నినాదాలు వినిపిస్తుంటే ఆమె మాత్రం ఓటు హక్కు మా జన్మ హక్కు అంటూ నినాదించారు. భారతీయ మహిళలకు ఓటు హక్కు రావడం వెనుక మిథన్ లాల్ పాత్ర ఎంతో కీలకం. మిథన్ సంపన్న పార్సీ కుటుంబంలో 1898లో పుట్టారు. తండ్రి అర్దేషీర్ బిజోన్జీ టాటా, తల్లి హీరాబాయి టాటా. ముంబైలో పుట్టి పెరిగిన మిథన్ ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో చదువుకున్నారు. ఎకనామిక్స్లో అత్యధిక మార్కులు సంపాదించి మెడల్ని కూడా అందుకున్నారు. ఓసారి తల్లితో కలిసి కాశ్మీర్ వెళ్ళినప్పుడు అప్పటికే మహిళా హక్కుల కోసం పోరాడుతున్న యువరాణి సోఫియా దులీప్ సింగ్ను కలిశారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మిథున్ని ఎక్కువగా ఆకర్షించిన విషయం ఏమిటంటే ఆమె ధరించిన బ్యాడ్జ్. దానిపై మహిళలకు ఓటు హక్కు అని రాసి ఉంది. మాటల్లో ఈ విషయంపై లండన్లో త్వరలో సమావేశం కూడా జరుగుతున్నట్లు ఆమె చెప్పారు. అప్పటికీ మనకు స్వతంత్రం రాలేదు. దాంతో భారతీయ మహిళలకు ఓటు హక్కు అనే విషయం గురించి అస్సలు తెలియదు. కానీ మిథన్ తల్లి హీరాబాయితో కలిసి లండన్ బయలుదేరారు. అక్కడ జరిగిన సమావేశంలో భారతీయ మహిళల తరపున ఓటు హక్కు కావాలంటూ తమ గొంతు వినిపించారు. అక్కడే ఉండి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ పట్టా అందుకున్నారు. న్యాయవాద విద్యని అభ్యసించారు. ఇండియాకు తిరిగి వచ్చి మహిళా హక్కుల కోసం ఉద్యమించారు. అలా మద్రాస్, ముంబై ప్రెసిడెన్సీలో మహిళలకు ఓటు హక్కు అందింది. ముంబై హైకోర్టులో మొదటి మహిళా లాయర్గా చరిత్ర సృష్టించారు. అప్పటి వరకు లాయర్లంటే మగవాళ్లే అన్న అభిప్రాయాన్ని తుడిచివేశారు. మురికివాడల్లో తిరుగుతూ స్త్రీలు, బాలల హక్కుల కోసం కృషి చేశారు. ఆమె అందించిన స్ఫూర్తి నేటికి మనలో రగులుతూనే ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. If you like the video, please do subscribe my YouTube channel and share with your friends. Like and comment about my video. Thank you.